హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. జిఐ ట్యాగ్స్. జిఐ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్. అంటే ఒక జియోగ్రఫికల్ ప్లేస్ లో ఏదైతే ప్రోడక్ట్ గుడ్ క్వాలిటీ ఉంటుందో, రెప్యుటేషన్ ఉంటుందో, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అలాంటి ప్రోడక్ట్స్ కి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ గా చూసుకుంటే జిఐ ట్యాగ్స్ ఆర్ బీన్ గవర్న్డ్ బై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ముఖ్యంగా విత్ అన్ అగ్రిమెంట్ కాల్డ్ యాజ్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ట్రిప్స్ అన్నమాట. అది ఇండియాలో చూసుకుంటే జిఐ ట్యాగ్స్ ఆర్ బీన్ గవర్న్డ్ బై అది ఇండియాలో చూసుకుంటే మనకి జిఐ ట్యాగ్స్ ఆర్ బీన్ రిజిస్టర్డ్ అండర్ ది రిజిస్టర్డ్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అండ్ ఈ యాక్ట్ వచ్చేసి మనకి 2003 లో ఎఫెక్ట్ లోకి రావడం జరిగిందనమాట. అండ్ ది అథారిటీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియా ఇస్ Geographical Indication Registry. ఈ యొక్క Geographical Indication Registry operates under the Department for Promotion of Industry and Internal Trade, ముఖ్యంగా Ministry of Commerce and Trade అన్నమాట. మన ఇండియాలో చూసుకుంటే కంప్లీట్ గా 658 జిఐ ట్యాగ్స్ అనేది ఉండడం జరిగిందనమాట. అండ్ వన్స్ ఒకసారి జిఐ ట్యాగ్ ఇస్తే ఆ ఒక జిఐ ట్యాగ్ 10 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 10 years మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మనం రెన్యువల్ చేసుకోకపోతే దాని యొక్క జిఐ స్టేటస్ అనేది పోవడం జరుగుతుంది. అండ్ మన ఇండియాలో ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ కి అనేది ఉండడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ స్టేట్ కి 77 జిఐ ట్యాగ్స్ అని ఉన్నాయి. అదే తెలంగాణ విషయానికి వస్తే మనకి తెలంగాణలో ముఖ్యంగా 18 జిఐ ట్యాగ్స్ అనేది ఉండడం జరిగింది. ఫస్ట్ జిఐ ట్యాగ్ ఆఫ్ తెలంగాణ ఇస్ పోచంపల్లి ఇక్కత్. పోచంపల్లి ఇక్కత్ కి 2005 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అండ్ ది లేటెస్ట్ జిఐ ట్యాగ్ ఆఫ్ తెలంగాణ ఇస్ వరంగల్ చపాటా చిల్లీస్ అన్నమాట. అంటే చపాటా చిల్లీస్ కి ముఖ్యంగా 2005 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ జిఐ ట్యాగ్ వచ్చేసి శ్రీకాళహస్తి కలంకారికి రావడం జరిగింది ఇన్ ది ఇయర్ 2005. అండ్ ది లేటెస్ట్ జిఐ ట్యాగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ పొద్దూరు ఖాదీ. పొద్దూరు ఖాదీకి మనకి 2025 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. థ్యాంక్ యూ.